హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. మేడం ఇది రీస్టాక్ అలర్ట్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసరికి మనకి ఆనెక్స్లో స్ట్రాబెర్రీ కలర్ వచ్చింది మేడం. నార్మల్ బీడ్సే మేడం, ఆనెక్స్ బీడ్స్లో స్ట్రాబెర్రీ కలర్ అనమాట. దీనికి పంప్కిన్ తులిప్స్ కోరల్ యూజ్ చేసాం మేడం. సింథటిక్ తులిప్స్ కోరల్ యూజ్ చేసాం మేడం. ఇదంతా కూడా మంచి కట్టుతీగ వర్క్తో వచ్చిందనమాట. కంప్లీట్గా మంచి కట్టుతీగ వర్క్తో వస్తుందన్నమాట. మధ్యలో కావాలంటే పెండెంట్ యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకోవచ్చు, లేదండి పెండెంట్ వద్దు నేను ప్లెయిన్గా వేసుకుంటానంటే యూ మే గో ఫర్ ద ప్లెయిన్ వన్ ఆల్సో, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 380 రూపీస్ అండి. ఇది రీస్టాక్ అలర్ట్ మేడం, ఓన్లీ రీస్టాక్ అలర్ట్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 380 రూపీస్, 380 రూపీస్ అండి మేడం. అగైన్ రీస్టాక్ అలర్ట్ అండి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. మధ్యలో వచ్చేసరికి యాంటిక్ బాల్స్ యూజ్ చేసాం అనమాట. సో ఇది కూడా రీస్టాక్ అలర్ట్. బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది. 770 రూపీస్ ప్రైస్ అండి. బ్యాక్ సైడ్ ఈ విధమైన చైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా చైన్ వస్తుంది మేడం. 770 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం. కట్టు తీగతో కస్టమైజేషన్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది. 770 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మ్యామ్. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వేసిన సెట్ వచ్చేసి లక్ష్మీమాత అమ్మవారి పెండెంట్ మేడం. లక్ష్మీమాత అమ్మవారి పెండెంట్ అనమాట. ఒకసారి చూపిస్తున్నాను. చిన్న పెండెంట్, పెద్దది కాదు మేడం, చిన్న పెండెంట్. ఇదిగోండి మేడం పెండెంట్, చిన్నది, పెద్దది కాదు మేడం, చిన్న పెండెంట్ అనమాట. పెండెంట్ ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్, 350 రూపాయలండి. లక్ష్మీమాత అమ్మవారు ఉన్నారు కదా, పైన వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది మేడం, బిగ్ ఎమరాల్డ్ స్టోన్. ఈ స్టోన్ కూడా మీకు రిఫ్లెక్షన్ వచ్చి అమ్మవారి మీద పడే విధంగా ఉందన్నమాట. మన రెగ్యులర్ స్టోన్ ఏంటంటే చిన్న స్టోన్ ఏదైనా వస్తుంది, దాంట్లో ఎంబడైపోయి ఉంటుంది. అలా కాకుండా ఇది పెద్దగా వచ్చి ఆ గ్రీన్ కలర్ స్టోన్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది కదా మేడం, ఇక్కడ రిఫ్లెక్షన్ అమ్మవారి మీద పడుతుంది. నెక్స్ట్ అమ్మవారు ఉన్నారు మేడం, అమ్మవారు కూర్చున్నారు. రెండు సైడ్ల ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి మేడం. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఎమరాల్డ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్ అండ్ కోరల్స్, 3 కలర్స్ ఉన్నాయి మేడం. ఈ 3 కలర్స్ కింద డ్రాప్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసాం మేడం. మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కలర్స్ ఇక్కడ వచ్చేటట్టు గుట్ట పూసలు ప్లేస్ చేసాం మేడం. ఇందులో పగడాలు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. మొత్తం 3 కలర్స్ మ్యాచ్ చేసాము. ఓన్లీ పెండెంట్ కావాలనుకుంటే కాస్ట్ మేడం 350 రూపీస్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ యూజ్ చేశాను కదా, కోరల్స్ చైన్ పెట్టాను కదా మేడం, ఈ కోరల్ చైన్ కాస్ట్ చెప్తాను మేడం. ఇలా కావాలంటే ఇలా తీసుకోండి. ఇది వచ్చేసి కోరల్ చైన్ ఓన్లీ 190 రూపీస్ అండి. 17 ఇంచెస్ లెంగ్త్ పెట్టాను మేడం. 1 ఇంచ్ హుక్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ పెండెంట్ కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి మరీ ఎక్కువ హైట్ పెట్టకుండా పెట్టామన్నమాట. ఓన్లీ చైన్ కావాలంటే కాస్ట్ చెప్తున్నాను మేడం. ఓన్లీ చైన్ కావాలనుకుంటే 190 రూపీస్, 17 ఇంచెస్ వితౌట్ పెండెంట్. ఓన్లీ చైన్ కావాలనుకుంటే 190 రూపీస్ మేడం. మధ్యలో అక్కడక్కడ గ్రీన్ ప్లేస్ చేసాము మేడం. ఇదిగోండి, ఇక్కడ నేను స్పిన్నల్స్ 3 లైన్స్ యూజ్ చేశాను. సేమ్ పెండెంట్, అక్కడ పైన గ్రీన్ స్టోన్ వచ్చింది కదా మేడం. మేడం ఇదిగో చూడండి, ఇక్కడ నేను యూజ్ చేసింది డార్క్ గ్రీన్ కలర్ హైడ్రో బీడ్స్ యూజ్ చేశాను మేడం. ఓన్లీ ఈ చైన్ కావాలంటే, అంటే వితౌట్ పెండెంట్ చైన్ కావాలంటే ఓన్లీ చైన్ 120 రూపీస్, 17 ఇంచెస్ లెంగ్త్ మేడం. మేడం ఇదిగోండి 120 రూపీస్ వితౌట్ పెండెంట్, 120 రూపీస్, 17 ఇంచెస్ లెంగ్త్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 3 లైన్స్ మేడం. ఇది రెగ్యులర్గా కాకుండా 3 లైన్స్ పెట్టామన్నమాట. 120 ప్లస్ 350, 470 రూపీస్ ఈ సెట్ కాస్ట్ మేడం. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి. 470 రూపీస్. వెరీ ఆసమ్ వన్ అన్నమాట, అంటే బడ్జెట్లో వస్తుంది మేడం. ఈ పెండెంట్ డిటాచబుల్ ఉంది. దీంట్లో గ్రీను, వైట్, కోరలు మొత్తం ఉన్నాయి కాబట్టి మీరు బ్లాక్ వేసుకోవచ్చు, గ్రీన్కి వేసుకోవచ్చు, కోరల్కి వేసుకోవచ్చు, ముత్యాలకి వేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను చెప్పిన కాంబినేషన్స్ దేనికైనా సెట్ అవుతుంది. మీరు రెగ్యులర్గా ఎంప్లాయీ కానీ, టీచర్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ అయినట్లయితే మీకు మంచిగా సెట్ అవుతుంది, చాలా బాగా సెట్ అవుతుంది. 470 రూపీస్లో మీకు సెట్ వస్తుందండి విత్ పెండెంట్. దట్టు పెండెంట్ డిటాచబుల్ పెండెంట్ అనమాట. ఇది సైజు 3/5 mm సైజు, లావు ఉండదు మేడం. 3/5 mm సైజు ఉంటుంది. 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ వేసుకుంటే బాగుంటుంది. మినిమం అయితే 2 లైన్స్ వేసుకోవాలి మేడం. మినిమం 2 లైన్స్ వేసుకుంటేనే లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. రియల్ వన్స్ అనమాట. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చేతం రూబీస్. ఇగోండి మేడం 840. స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసి 840 రూపీస్. 3/5 mm సైజు, 12.5 ఇంచెస్. ఇది వచ్చేసరికి మనకి 1650 అండి. 17 పీసెస్ వస్తాయి. 1650, 1650 అండి. 1650, 17 పీసెస్ వస్తాయి. కటింగ్స్ వచ్చినాయి గమనించండి. రియల్ రూబీస్లోనే కటింగ్స్ మేడం. ఇవి పైన కటింగ్స్ వచ్చాయి.
1650 అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 1650 వచ్చేసి మోనాలిసా బీడ్స్ యూజ్ చేశాను మేడం. దీంట్లో యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి మోనాలిసా బీడ్స్. సైడ్కి ఏమో ఎలిఫెంట్ బ్రోచెస్ ప్లేస్ చేసాం మేడం. సైడ్కి వచ్చేసినవి ఎలిఫెంట్ బ్రోచెస్ అండి, డిఫరెంట్గా ఉంటాయి బ్రోచెస్. చూడండి 1710 ప్రైస్ అండి. లాస్ట్ లైన్ లెంగ్త్ 23 ఇంచెస్ వచ్చింది. లాస్ట్ లైన్ లెంగ్త్ వచ్చేసరికి 23 ఇంచెస్ వచ్చింది మేడం. 1710 రూపీస్ కాస్ట్ మేడం. మేడం ఇవి చూడండి గ్రీన్ కలర్ బీడ్స్ మేడం. స్ట్రాబెర్రీస్లోనే మంచి ప్రీమియం క్వాలిటీ పచ్చల్ లాంటివి మేడం. ఇవి పచ్చలే లాంటివి కాదు, పచ్చలే. స్ట్రాబెర్రీస్ కంటే మంచి క్వాలిటీ అనమాట. ఇవి పచ్చలు వస్తాయి. గ్రీన్ కలరు యాక్చువల్గా మీకు కెమెరాలో కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది, కాదు మేడం, ఆకుపచ్చ రంగు మాత్రమే. గ్రీన్ కలరు. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 1520 మేడం. ఒక లైన్ కాస్ట్ 1520. 1520 రియల్ వన్స్ అండి. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. హ్యాండ్మేడ్ బ్రాస్లెట్స్ మేడం. బ్రాస్లెట్స్ అండి పర్పుల్ కలర్ మేడం. ఇది పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి రియల్ పర్ల్స్ అనమాట. వీటికి మధ్యలో 3mm సిల్వర్ సీకట్ బాల్స్ వేసాం, సిల్వర్ షేడ్ లో ఉండేటివి. ఇవ్వండి మేడం. 24, 26 సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బ్యాక్ సైడ్ మీకు 2 ఇంచెస్ వస్తుంది. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఉక్కు వస్తుంది మేడం. దీని కాస్ట్ వచ్చేసి 440 రూపీస్ అండి. బ్రాస్లెట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 440 రూపీస్. వెరీ నైస్ వన్స్ మేడం. చాలా చాలా బాగుంటుంది. 440 కాస్ట్ వచ్చేసి 440 రూపీస్. ఇందులో పీచ్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి. సేమ్ 440 రూపీస్ లో పీచ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సేమ్ కాస్ట్ ఏనండి. 440 రూపీస్ అండి. సేమ్ కాస్ట్.